ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు అని కవిత పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతిని మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖరరావు అని పిలవాలని సూచించారు. నీటిపారుదల రంగానికి 5,000 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఫైళ్లు మూవ్ చేసేది, జరిగినటువంటి ప్రతి అంశం తెలిసేది మీకే నాకంటే ఎక్కువ. కాబట్టి ఆనాటికి ఈనాటికి నిజామాబాద్కి వచ్చినటువంటి నిధులు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అసలు లెక్క పొందన ఉండదు. చెప్పి పేరు మార్చుకోవాల్సినటువంటి ఒక ఆలోచన కూడా మనందరం చేయాలి. ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ అయింది కాళేశ్వరంతో, ఎక్కువ లాభపడ్డది నిజామాబాద్ జిల్లా. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, ఉత్సవాలు చేసుకో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎందుకోసం ఉత్సవాలు చేస్తున్నాం, ఏం చేసినామో ప్రజలకు డైరెక్ట్గా చెప్తున్నాం. ఎవరు కూడా ఇట్లా చూపించారు. మీరు ఇన్ని ప్రభుత్వాలు చూస్తుంటారు, అసలు ఎన్ని నిధులు వచ్చినాయి అన్నది ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన నిధుల్లో ఎన్ని పనులు జరిగినాయి అన్నది ఎక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పదు. కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి పరిపాలనలో ఒక పారదర్శకత ఉన్నది కాబట్టి, ధైర్యం ఉన్నది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ది ఒక్కొక్క రోజు పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఇంకా చేయాల్సింది ఏంది చెప్తా ఉన్నాం. వచ్చిన నిధులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు 14 నుంచి 23 వరకు దాదాపు 5,000 కోట్ల